మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం సమీపంలోని కస్తూర్బా పాఠశాలలోని 25 మంది విద్యార్థినులు సాయంత్రం ఆదివారం కడుపు నొప్పి వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. ఇక వెంటనే కొల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అయితే కల్తీ ఫుడ్ వల్ల అస్వస్థతకు గురైనట్లుగా విద్యార్థినులు మంత్రికి చెప్పారు. జరిగిన ఘటనపై ఆరా తీస్తూ మంత్రి సీరియస్ అయ్యారు. ముందుగా విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇక సంబంధిత పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల బోధన ఆరోగ్యం పట్ల మెరుగైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక అదేవిధంగా జరిగిన ఘటనపై ఉన్నతాధికారులను విచారణకు ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల సమీపంలోని కస్తూర్బా పాఠశాలలోని 25 మంది విద్యార్థినులు ఆదివారం సాయంత్రం కడుపు నొప్పి వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కొల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రదీప్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ప్రస్తుతం బాలికల పరిస్థితి ఎలా ఉంది? వెన్నెల, నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ వల్ల 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని నిన్న రాత్రి ఏదైతే 8 గంటల ప్రాంతంలో అన్నం తిన్న వెంబడే కడుపులో నొప్పితో వాంతులు విరేచనాలు బాలికలకు మొదలవ్వడంతో వారిని ఊటావుటిన పెంట్లవెల్లి కస్తూర్బా నుంచి కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. అయితే దీనికి సంబంధించి గత 2 రోజులుగా కూడా కొంతమంది విద్యార్థులకు కడుపులో నొప్పి వస్తుందంటూ వార్డెన్ కు తెలియజేసిన పట్టించుకోలేదంటూ కూడా విద్యార్థులు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి గత 2 రోజులుగా అంటే పలువురు అస్వస్థతకు గురవడం, వారు ఇంటికి వెళ్లి వైద్యం చేయించుకొని మళ్ళీ స్కూల్ కు రావడంతో విద్యార్థులు కొంతమంది 2 రోజుల నుంచే చెప్తున్నా కూడా పెడచేయడం పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఏదైతే 8 గంటల ప్రాంతంలో అన్నం తిన్న వెంబడే 25 మంది విద్యార్థినులకు వాంతులు విరేచనాలతో కడుపు నొప్పి రావడంతో వారిని హుటాహుటిన 108, 102 అంబులెన్స్ వాహనాల్లో కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్సను అందించడం కొంత మెరుగుపడినట్టు కూడా తెలుస్తా ఉంది. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు డిఈఓ గోవిందరాజులు హుటాహుటిన కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. అయితే జరిగిన విషయంపై విద్యార్థులతో మంత్రి వివరాలు అడిగి తెలుసుకొని సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వెంటనే ఎవరైతే దీనికి బాధ్యులో వారిపై చర్యలు తీసుకోవాలంటూ వారిని సస్పెండ్ కూడా చేయాలంటూ, విధుల నుంచి తప్పించాలంటూ కూడా డిఓకు ఆదేశించారు. దీనిపై వైద్యాధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం కూడా అందించాలంటూ కూడా మంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది విద్యార్థులను డిశ్చార్జ్ చేసినట్టు, మరికొంతమంది ఈ రోజు అబ్జర్వేషన్ లో పెట్టుకొని పంపిస్తామంటూ కూడా వైద్యాధికారులు చెప్పారు. ఎవరికి కూడా సీరియస్ లేదంటూ, అందరూ కూడా ఫుడ్ పాయిజన్ వల్లనే కొంత విరోచనాలు తర్వాత వామిటింగ్ చేసుకున్నారంటూ కూడా వైద్యాధికారులు తెలిపారు. అయితే ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించి ఏదైతే విద్యార్థులు తిన్న ఫుడ్ ను కూడా ల్యాబ్ కు పంపించి ఏదైతే దానికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలంటూ కూడా మంత్రి ఆదేశించారు. అయితే గత కొంతకాలంగా కస్తూర్బా ఏదైతే పెంట్లవెల్లి లో కొంత పారిశుద్ధ్యం కూడా లోపించిందంటూ కూడా విద్యార్థులు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఈ రోజు పాఠశాలను సందర్శించే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే డిఈఓ గోవిందరాజులు సంబంధిత ఏదైతే కస్తూర్బా వార్డెన్లకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా అందరితో ప్రత్యేక సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే విద్యార్థినులకు ఎటువంటి ప్రమాదం జరగడంతో కొంత ఊపిరి అయితే పీల్చుకున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ మంత్రి ఆదేశించారు. ఇక ముందు ఇటువంటి సంఘటన జరిగితే మాత్రం సహించేది లేదంటూ కూడా మంత్రి తీవ్రంగా డిఓకు ఆదేశించినటువంటి నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.